శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆత్మీయులారా, జనవరి నెలలో మకర రాశి వానులకు గనక మనం చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి ఈ మాసంలో, ఈ నెలలో అనారోగ్యము ఎక్కువగా ఉంటుంది. మనోవిచారం ఉంటుంది. బంధువులతో, మిత్రులతో విరోధం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. కొన్ని కష్టాలు రావడము, తీరని సంతాపము మొదలైనవి జరగడానికి ఆస్కారం ఉంది. ఇక మకర రాశి వారికి జనవరి నెలలో మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే కుటుంబంలో కలహాలు, కుటుంబంలో భార్యాబిడ్డల చేత కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఇతర వాళ్ళతో ఎవరితోటైనా కుటుంబంలో కలహాలు కావడానికి ఆస్కారం ఉంది. మనశ్శాంతి లేకుండా జీవనం గడపడానికి ఉంది. కొన్ని అశుభమైనటువంటి ఒక వార్తలు వినడానికి కూడా ఆస్కారం ఉంది. మొదటి వారంలో వీరికి కొన్ని కష్టాలు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. తగు జాగ్రత్తగా ఉండండి. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే ఈ మకర రాశి వారికి ధనలాభము, వృత్తిలో అభివృద్ధి, కుటుంబ సౌఖ్యము ఇవన్నీ కూడా జరగడానికి ఆస్కారం ఉంది. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడము ఇవి కూడా జరగడానికి ఆస్కారం ఉంది. తర్వాత మనశ్శాంతి లేని జీవితం గురించి బాధపడుతూ ఉంటారు. కానీ ఈ మకర రాశి వాళ్ళు రెండవ వారంలో ఏదో ధర్మకార్యాచరణ చేయడానికి ఆస్కారం ఉంది, చేస్తారు కూడా. ఇక మూడవ వారం కనుక చూసినట్టయితే ప్రతి వ్యక్తితో విరోధంగా మాట్లాడము, కోపంగా మాట్లాడడం, విరోధంతో ఉండడము, విరోధం కావడము, వృధా కలహాలు, పనికిరాని యొక్క విషయాలు మాట్లాడి దానివల్ల కలహాలు ఏర్పడము, అనవసరమైన ప్రయాణాలు చేయడము, పెద్దలు చెప్పిన మాటలు వినకపోవడము, దానివల్ల అనేకమైన నష్టాలు పోవడము, కార్యభంగం ఏర్పడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది మూడవ వారంలో. ఇక నాలుగవ వారానికి వచ్చినట్టయితే ఈ మకర రాశి వారికి ధనలాభము. గురువుగారు ఇన్ని కష్టాలు చెప్తున్నారు, డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఒక వారం రోజులలో అంటే భగవంతుని యొక్క అనుగ్రహం. మీరు చేసే ఉద్యోగంలో ఇంక్రిమెంటే రావచ్చు, లేదా వ్యాపారం చేస్తే వ్యాపారంలో అనుకోకుండా లాభాలే రావచ్చు. మీకెవరైనా మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చి మర్చిపోయి ఉంటే ఆ డబ్బు తిరిగి రావచ్చు, నష్టద్రవ్యం ప్రాప్తం కావచ్చు, అది కూడా ధనలాభమే. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరగడము, అనుకూలమైనటువంటి ఒక వాతావరణం ఏర్పడడం అనేటువంటిది జరుగుతూ ఉంది. కొన్ని శుభవార్తలు కూడా వింటారు. కాబట్టి ఈ మకర రాశి వారికి మొదటి 3 వారాలలో ఇబ్బందికరంగానే ఉన్న 4వ వారంలో మాత్రం కొంచెం మంచిగానే, శుభంగానే కనబడుతుంది. కాబట్టి ఈ మకర రాశి వారు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, కష్టం అనుకోకుండా. ప్రతిరోజు ఒకసారి ఉదయం మీకు వీలైనంత 11 సార్లు చేస్తే చాలా మంచిది. మీరు సమయం తీసుకొని 11 సార్లు కాకుండా రోజు ఒక 5 సార్లు హనుమాన్ చాలీసా, అంటే 5 సార్లు పారాయణం చేస్తే ఎంత సమయం పడుతుంది పంతులు గారు అంటే 20 నిమిషాలు పడుతుంది. 20 నిమిషాల్లో 5 సార్లు పారాయణం చేయొచ్చు హనుమాన్ చాలీసా. ఇంకా తక్కువనే సమయం పడుతుంది, కానీ అది 20 అరగంట పెట్టుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఒక అరగంట సమయం తీసుకొని రోజు ఒక 5 సార్లు కనుక హనుమాన్ చాలీసా పారాయణం కనుక చేసినట్టయితే మీకు అన్ని రకాల శుభ ఫలితం కలుగుతుంది. ఏదైతే మీకు 7.5 మకర రాశి వారికి 7 ఏళ్ల శని అంటారో అది చివరి దశలో ఉంది. ఆ శని యొక్క బాధ కూడా ఉండకుండా కార్యక్రమాలన్నీ సుఖంగా నెరవేరుతాయి, సంతోషంగా ఉంటారు. ఇది శుభం.